కొంతమంది మన లైఫ్లో ఉండరన్న విషయం తెలుసుకోవడం కష్టం కాదు, బట్ ఆ విషయం యాక్సెప్ట్ చేయడం కష్టం. నేను ప్రదీప్ విషయంలో తప్పు చేశానని నాకు తెలుసు, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. హీఈస్ ది ఓన్లీ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ లవ్డ్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఎండ్ ఎట్ సమ్ పాయింట్. ప్రదీప్తో నా ఫ్రెండ్షిప్ కూడా ఎండ్ అయిపోయింది. ఇట్స్ ఓకే, ఐ లివ్ విత్ ఇట్. హలో, ఏరా పడుకోలేదా? లేదు, ఐమ్ సారీ వంశీ. ఎందుకు ఏడుస్తున్నావు? నాకెందుకు సారీ? నేను ఎన్నిసార్లు ప్రదీప్ని కలవట్లేదని నీకు అబద్ధం చెప్పాను. నేను అబద్ధం చెప్తున్నా అని తెలిసి కూడా నువ్వేమనలేదు. పర్లేదు పా, నీకు నేను కాకుండా ఇంకోళ్ళున్నారు సపోర్ట్కి. హ్యాపీ ఫీల్ అయ్యా. యా, బట్ ఐమ్ స్టిల్ సారీ. ఎన్ని ప్యాకెట్స్ తాగేశావు? కౌంట్ చేయలేదు. Pa, if anyone loves and cares for you half of how much you do, only then marry him. No one can love me like you. అయినా నాకెందుకురా బాబు పెళ్ళి? అన్నీ ట్రై చేసావుగా, ఇది కూడా ట్రై చేయి. నేను పెళ్లి చేసుకుంటే నిన్నెవరు చూసుకుంటారు? సర్లే, I'll see you tomorrow. గుడ్ నైట్. ఓకే, పడుకో. సంతోష్ సారీ అని మెసేజ్ చేశాడు. నాకెందుకు చెప్తున్నావు, మీ అన్నయ్యకి చెప్పు సారీ అన్నాను. మా అన్నయ్యకి ఆల్రెడీ సారీ చెప్పానని చెప్పాడు. చిన్నప్పటి నుంచి తెలుసు నాకు వాడు. సర్లే అని వదిలేసా. ఒకసారి వచ్చి నన్ను కలువు, ఈ కేసు అంతా సెటిల్ చేసేద్దాం, అన్నకి చెప్పకు అని అడిగాడు. ఏమో, మేబీ నేను ఒకసారి కలిస్తే ఇదంతా సెటిల్ అవుతుంది అనుకుని నేను కూడా ఓకే చెప్పాను. నెక్స్ట్ డే తనని కలిశాను. సెండ్ హర్ ఇన్. హాయ్. కూర్చో పార్వతి. ప్లీజ్ కాల్ మీ పా. ష్యూర్. టేక్ ఇట్. కాఫీ ఇష్టం కదా, యూ షుడ్ ట్రై దిస్. హౌ డు యు నో? నువ్వు నేను అన్న మూవీకి వెళ్ళినప్పుడు చెప్పావు, గుర్తులేదా? ఐ గెస్ సమ్ 5 years బ్యాక్ ఆర్ సో. పార్వతి, నేను చెప్పేదో 2 minutes ఓపిక్గా విను. వంశీ ఫ్యాక్టరీ వదులుకోడు. హీ వాంట్స్ టు రన్ ఇట్. రన్ ఇట్ వేర్? ఇంటూ బ్యాంక్రప్సీ? హిస్ ఫ్యాక్టరీ, లెట్ హిమ్ రన్ ఇట్. బ్యాంక్రప్ట్ అవుతే అవని. ఇట్స్ నాట్ అబౌట్ ద ఫ్యాక్టరీ అలోన్ పార్వతి, ఇట్స్ అబౌట్ ద రెప్యుటేషన్. మా కంపెనీకి ఐపీ పెట్టే పరిస్థితి వద్దు. యూ హ్యావ్ అ 1500 crore ఎంపైర్ సంతోష్. ఒక బ్లైండ్ పర్సన్ని బాధ పెట్టి వాట్ విల్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? ఐ హావ్ నోన్ యూ ఫర్ అ లాంగ్ టైమ్. యూర్ అ గుడ్ గాయ్ అండ్ వంశీ లవ్స్ యూ. ప్లీజ్ డోంట్ డూ దిస్ సంతోష్. కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నప్పుడు గుర్తు రాలేదా ఈ ప్రేమ? యూ కార్నర్డ్ హిమ్. హీ హ్యాడ్ నో అదర్ చాయిస్. కార్నర్డ్? డూ యూ నో హూస్ కార్నర్డ్? మీ మీరందరూ అనుకుంటూ ఉంటారుగా, 25 ఏళ్ళకే ఇంత ఆస్తి, వీడికి ఏం తక్కువ. పాపం వంశీ ఈజ్ బ్లైండ్. వాడికి చూపుండుంటే సగం కంపెనీలు వాడి కిందే ఉండేవని. ఇజంట్ ఇట్? బట్ యు నో వాట్, అన్నయ్యకి చూపుండుంటే సగం కాదు, మొత్తం అన్ని కంపెనీలు వాడి కిందే ఉంటాయి. బికాస్ ఐ డోంట్ లైక్ దిస్. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఆల్ దిస్, బట్ ఐ డోంట్ హ్యావ్ అ చాయిస్. Why? I have to run these companies successfully. It's like running a marathon that never ends. If I stop running these, many people will go jobless. Employees, వాళ్ళ families,
they won't have anything to feed their children. నువ్వు అన్నయ్య ప్రతి ఈవినింగ్ ఫ్యాక్టరీలో చిల్ అవుతారు కదా, నేను చిల్ అవ్వగలనా? లేదు. నౌ టెల్ మీ, హూస్ హ్యావింగ్ అ బెటర్ లైఫ్, ద మ్యాన్ హూస్ చిల్లింగ్ విత్ పా ఆర్ ద మ్యాన్ హూస్ సిట్టింగ్ ఇన్ AC rooms, sweating with anxiety, forced to do the job he doesn't like? చిల్లింగ్ విత్ పా? No, I mean like a friend. Having a friend whom he can trust blindly. Like literally blindly. You know what? I would kill to have a friend like that. You can be our friend. Come chill with us. Please talk to your brother and settle all this. Right. నేను చెప్పేది అదే. Let's settle all this. I'll give him 130 crores. అన్నయ్య ట్రావెల్ చేయడం ఇష్టం కదా. Let him travel all over the world. లైఫ్ అంతా ట్రావెల్ చేసినా అంత అవ్వదు. To be honest, we're not making that kind of money. At least not at the factory. But I cannot give him the factory. నాన్న ట్రస్ట్ పెట్టింది అందుకో, ఎవడికి నచ్చింది వాడు అమ్ముకోకుండా. బట్ వీడేమో మూర్ఖుళ్ళ. Come on, Santosh. వెయిట్ లాస్ట్ ఇయర్ మీరు గోవా వెళ్ళారు కదా అన్న బర్త్డే. హూ పెయిడ్ ఫర్ దాట్? హూ పెయిడ్ ఫర్ ద హౌస్ అన్న ఈజ్ లివింగ్ ఇన్? Who paid for all his charity? And who paid for Bunty to go to Singapore and get trained to take care of him? Who? Me. I love him. But I cannot give him the factory. 130 crores is a huge money. But a factory successful ga run chesna anta sampadinchaledu. You paid for all that? Yes. నాన్నమ్మ ఇద్దరి పేరు మీద FD కానీ ఆస్తులు కానీ ఏం పెట్టలేదు. He just trusted me that I'll take care of him, Pa. And I will. Please talk to him, Pa. I'll try talking to him. Thank you. And I'm sorry. సర్లే, ఇంకేమైనా మాట్లాడదాం. పెయింటింగ్స్ చాలా బాగా ఇస్తావు నువ్వు. How do you know? నువ్వెప్పుడు చూసావు? ఇన్స్టాగ్రామ్. పెద్ద సెలబ్రిటీవి కదా నువ్వు. Are you stalking me? Not really. Anyway, those are old paintings. But thanks. Can I see your new work? Yeah, now that you're a friend of mine and Vamsi, why not? Thanks for always taking care of Anna. Arey, thanks Anduku. No, it's a great sense of relief when somebody is there always with him. It's more like he's there for me. Can I ask you something? I mean, don't mind. Are you guys dating? Like, lovers? What? No. He's like my best friend. Okay. My family. My soulmate. But not my boyfriend. Oh, nice. ఇంకో క్వశ్చన్ అడగచ్చా నేను? I mean, I hope we are friends కదా? Yeah. Okay. Do you have a boyfriend? No. Oh. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? No. That's it. I'm going to meet Vamsi today. Okay. I got to go. Sure. Bye. Bye. And thanks for the coffee. Thank you. అన్నా చెప్పన్నా, ఏదో చెప్తా అన్నా. ఆ చాక్లెట్ తినరా. టీ తాగే తింటాలే అన్నా, చెప్పు. తమ్ముడు, బయట ఫ్లాట్లో ఉందాం అనుకుంటున్నారా? అమ్మేమన్నా అందా నిన్ను? చచ్చా, పిన్నెందుకంటుందిరా, నన్ను నీకంటే బాగా చూసుకుంటుంది. మరి ప్రాబ్లం ఏంటన్నా? అదేరా ప్రాబ్లం. తన లైఫ్ అంతా నన్ను చూసుకోవడానికే అయిపోతుంది. నేను కేర్ టేకర్ని పెట్టుకుంటా. స్లోగా అలవాటు అవ్వాలిగా ఒక్కడిని ఉండడం. నేను ఉన్నంతకాలం నువ్వు ఒక్కడే ఉండాల్సిన అవసరం లేదన్నా. తెలుసులేరా, నాకే బయట ఉండాలనుంది. ఆయన నాన్న ఒప్పుకోలే.
నాన్న నేను ఒప్పిస్తాలే, ముందు నువ్వు ఒప్పుకో, సరేనా? రే రే రోజు కలుస్తాలేరా, నిన్ను కలవకుండా ఉంటానా? సర్లే, టీ తాగు. శ్రీకర్ సార్. సంతోష్తో మాట్లాడాక సంతోష్ చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉందనిపించింది. మేబీ నేను కూడా వన్ సైడెడ్గా ఆలోచించానేమో అనిపించింది. వంశీ ఈగోకి పోయి తప్పు చేస్తున్నాడేమో అనిపించింది. సో జెన్యున్గా ఒకసారి వంశీతో మాట్లాడదాం అనుకున్నాను. బా, నీకేమన్నా మనీ అవసరం ఉన్నాయా? లేదు. నీకేమన్నా అవసరం ఉంది అంటే చెప్పు, ఆలోచిస్తా. నో లేదు. వాడి ముష్టి నాకెందుకు పా, అది నా హక్కు. నాకు నా ఫ్యాక్టరీ కావాలి. ఎవడి సింపతి చారిటీ నాకు అక్కర్లేదు. లైఫ్ అంతా జనం చూపిస్తూనే ఉన్నారు కదా, సింపతి నాకు అక్కర్లేదు. నేను ఈ ఫ్యాక్టరీని బాగా రన్ చేస్తా, ఆరు అమ్ముకుంటా, అది నా ఇష్టం. వాడేవాడు ఆపడానికి? నీకు గుర్తుందా చిన్నప్పుడు మన ముగ్గురం కలిసి ఆడుకునేవాళ్ళం? ఇప్పుడేమో కోర్టు కేసులో ఉన్నాం. అందరిలానే మనం కూడా మనీ కోసం కొట్టుకోవడం ఏంట్రా? ఇది మనీ కోసం కాదుపా. మనీ కోసం అయితే 130 crores సెటిల్ చేసుకునేవాడిని. నేను అన్ని ప్రాపర్టీస్ వాడికే ఇస్తా అంటున్నాను కదా. నాకు ఈ ఫ్యాక్టరీ కావాలంతే. సరే వదిలే, లెట్స్ స్మోక్ అండ్ చిల్. మే కమ్ ఇన్? హాయ్. ఇంత అర్జెంట్గా నా ఆర్ట్ చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? లిటిల్ స్ట్రెస్డ్. అయితే ఆర్ట్ హీల్స్. ఆర్ట్ హీల్స్? యూ కెన్ ట్రై సంథింగ్ బెటర్, సంతోష్. ఓకే, that's my work. Go ahead, take a look at it. నువ్వెక్కడికి? You see, I'm going out for a smoke. I'll smoke too. You know, నేను నిన్న వంశీతో మాట్లాడాను. He doesn't want this offer. You know, I really tried. That's okay, Pa. I mean, Parvati. You can call me Pa. Is it? This is pretty hard. 3 years I smoke chesi. Naan chanpek manesa. No, that's okay. This one for you. You know what, Pa? ప్రతివాడు ఏదో కంపెనీ మీద సమ్ కేస్ ఫైల్ చేస్తాడు. ఆఫ్ కోర్ట్ మనీకి సెటిల్ చేసుకుంటాడు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఈజీగా 12 to 13 కేసెస్ చూసుంటాను మా కంపెనీ మీద. వంశీ అలాంటి వాడు కాదు. తెలుసు, అదే ప్రాబ్లం. ఇందాక వాల్ మీద పెయింటింగ్, అది పాడైందా లేక వాజ్ ఇట్ స్టైల్? No, it's a washed out painting. That painting is the reason why I became an artist. ఏంటి, వాష్ అవుట్ అవడమా? It's complicated, వదిలే. పా, ఇఫ్ గివెన్ అ ఛాన్స్, ప్రపంచంలో ఎవరితో అయినా ఒక్క 1 hour స్పెండ్ చేయొచ్చు అంటే who would it be for you? Think. You saw that painting, no? Yeah. దాని కింద ఆర్టిస్ట్ పేరు అతనే. Nice. Very nice. మరి నువ్వు? ఇక్కడ ఇలా నీతో ఉంటానేమో. No, really. I mean, employees, relatives, family, వీళ్ళతో కాకుండా I would like to spend time with someone
out of my regular circle, someone with whom I can trust. That's what I meant. యా పా నీకు గుర్తుందా నువ్వు నేను అన్న చైల్డ్హుడ్లో వీ వర్ వెరీ క్లోజ్ కదా. వై ఇస్ దట్ వీ వరంట్ ఇన్ టచ్? నువ్వు యూఎస్ వెళ్ళిపోయావు. ఆఫ్టర్ దట్ వీ స్టాప్ టాకింగ్. హలో, అంత ఫీల్ అవ్వకు. జాయింట్ స్మోక్ చేస్తావా? యా, వై నాట్? సంతోష్ ఫస్ట్ టైం జాయింట్ స్మోక్ చేశాడు. చాలా హై అయిపోయాడు. నాకు చిన్నప్పుడు ఈ తింగిరి సంతోష్ గుర్తొచ్చాడు. పా నీకు జోక్ చెప్పనా? నేను యూఎస్లో ఉండేటప్పుడు అందరికీ చెప్పేవాడిని, ఐ వోంట్ రన్ బియాండ్ మనీ, నేను ఫామ్ హౌస్ చేసుకుంటా, సిటీకి దూరంగా ఉంటా, ఫార్మింగ్ చేసుకుంటా, బుక్ రాసుకుంటా అని. ఇందులో జోక్ ఏది? నా లైఫ్ పా. నేను చెప్పింది ఏంటి, నేను చేస్తుంది ఏంటి పా? ఓకే నువ్వు బుక్ రాస్తావా? యా, నాకు రైటింగ్ అంటే ఇంట్రెస్ట్. ఏం బుక్? ఈకో ఈకోనా? ఈకో యా. బుక్ గురించి చెప్పు. ఇట్స్ అ వెరీ సీరియస్ బుక్ పా. ఇట్స్ అబౌట్ హౌ యువర్ యాక్షన్స్ ఈకో ఇన్ ద వరల్డ్ పా. సి, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకో, నీకు తెలియకుండానే చాలా మందిని హ్యాపీ చేస్తావు. ఏదైనా మంచి పని చేస్తే అది చాలా మందిని ఎఫెక్ట్ చేస్తుంది. ఏదైనా చెడ్డ పని చేస్తే అది కూడా చాలా మందిని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ కదా? నౌ ఇమాజిన్ దిస్ ఓవర్ జనరేషన్స్ పా. ఎప్పుడో ఎవరో చేసి తీసుకునే డెసిషన్ వల్ల నీ లైఫ్ చేంజ్ అవ్వచ్చు. ఎప్పుడో ఎవడో పడ్డ కష్టం వల్ల నీ లైఫ్ ఈజీ అవ్వచ్చు. ఎప్పుడో ఎవడో మొండోడు చేసిన యుద్ధం వల్ల అది నీ లైఫ్కి వెళ్ళిపోవచ్చు. లైక్ ఫర్ సపోజ్ ఆ పోర్ట్రేట్ ఆర్టిస్ట్ నీకు ఇన్స్పిరేషన్ అన్నావు కదా, అతను ఆ పోర్ట్రేట్ గీయకపోయింటే నీ లైఫ్ ఇలా ఉండేది కాదు కదపా. మా నాన్న చచ్చిపోకపోయి ఉంటే నా లైఫ్ కూడా ఇలా ఉండేది కాదుపా. మేక్ సెన్స్. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. నువ్వు ఆ పోర్ట్రేట్ ఆర్టిస్ట్ని కలుద్దాం అనుకున్నా కదపా. అవును. నేను కల్పిస్తాపా, పేరు చెప్పు. వాట్? యా, నేను కల్పిస్తా, పేరు చెప్పు. గంగా. డన్ పా. బట్ హౌ? డబ్బులు చేయలేనిది ఏం లేదు పా. డబ్బులుంటే దేవుణ్ణి కూడా కలవచ్చు. నువ్వు వెళ్తావా? నాకు అప్పుడే కలవాలని లేదు పా. నేను కల్పిస్తాపా. శ్రీకర్ సార్, పా దగ్గర ఒక ఓల్డ్ వాష్డ్ అవుట్ పెయింటింగ్ ఉంది. ఓకే. ఐ వాంట్ టు ఫైండ్ ది ఆర్టిస్ట్. ఓకే. అది స్కాన్ చేయించి కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో ఫైండ్ ది ఆర్టిస్ట్, గ్రాబ్ ద రివార్డ్ అని యాడ్ వేయించండి. యా. ఐ వాంట్ టు ఫైండ్ ది ఆర్టిస్ట్ ఇన్ 2 days. షూర్ సార్. యా యా. 2 days? చేస్తాను సార్. హలో. హాయ్ పా. అది పెయింటింగ్స్ అన్నీ కావాలన్నావంట? యా, ఐ వాంట్ టు బై ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకు? ఐ లైక్ దెమ్. వాట్ ఇస్ ద ప్రాబ్లం? నో, నీకు కావాలంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. యా, శ్రీకర్కి ఇచ్చి పంపించేయి. సీ యూ. ఓకే, తీసుకెళ్ళు. బాయ్. హలో. ఆర్టిస్ట్ గారు, గెట్ రెడీ టు మీట్ యువర్ హీరో గంగా. హౌ? అవన్నీ నాకు వదిలే, నీ పనిలో ఉన్నా, మళ్ళీ చేస్తా. బాయ్. హే, చెప్పు ఏంటది? దొరికాడా? లోపల రా. చెప్పు, దొరికాడా? కూర్చో. గంగా అమ్మాయి కూడా అయి ఉండొచ్చు కదా. దొరికాడా లేదా? లేదు, చాలామందే ఉన్నారు ఆ పేరుతో, బట్ నీ ఆర్టిస్ట్ దొరకలేదు.
చాలామంది సిగ్నేచర్ వాళ్ళది కాదన్నారు. ఇద్దరైతే పోర్ట్రేట్ వాళ్ళే గీసా అన్నారు. బట్ దే వర్ లైయింగ్. హౌ డు యు నో? 1970s పోర్ట్రేట్ అన్నావు కదా. దీస్ పీపుల్ ఆర్ టూ యంగ్. బట్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ కొంతమంది ఎక్స్పర్ట్స్తో పెయింటింగ్ టెస్ట్ చేయించాను. 40 to 50 years ఓల్డ్ పెయింటింగ్ అన్నారు వాళ్ళు. అండ్ దే సెడ్ ది ఆర్టిస్ట్ ఇస్ ఎ గై. నువ్వు చెప్పినట్టే. లేదు, దీనికి ఎక్స్పర్ట్ అవసరం లేదు. చిన్నప్పుడే అమ్మమ్మ చెప్పింది ఒక అబ్బాయి గీసాడని. ఓ, మరి నాకెందుకు చెప్పలేదు? ఎక్స్పర్ట్స్ వేస్ట్ కదా. You know, this is the third time I'm looking for him. I hope he's at least alive. అతను దొరకపోతే ఫీల్ అవుతావా? ఈజ్ ఈ దట్ ఇంపార్టెంట్? No, I mean, I'm just curious. అంతే. మళ్ళీ స్మోకప్ ఎప్పుడు చేద్దాం? స్ట్రెస్ఫుల్ డేస్ రిలీఫ్ కోసం కొంచెం లైట్ అవుతా అని, అంతే. సరే, కమ్ హోమ్ సమ్ టైమ్. షూర్. కాఫీ? ఆహా, వద్దు. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు లీవ్. వై? వంశీతో లాయర్ ఆఫీస్కి వెళ్ళాలి. వై ఈజ్ హీ యాక్టింగ్ సో డమ్? టెల్ హిమ్ నాట్ టు వేస్ట్ మనీ ఆన్ లాయర్స్. సరే కానీ ఈ కెఫే ఎందుకు ఎప్పుడు ఎంటీగా ఉంటుంది? ఇది మందేపా. ఎప్పుడు ఒక్కడిని కూర్చోాలనిపించినా ఇట్స్ క్లోజ్డ్ ఫర్ పబ్లిక్. ఓ, రిచ్ లైఫ్ స్టైల్ ఇది. నీకు గుర్తుందా? 2005లో అనుకుంటా అన్న నీ బర్త్డే మా ఇంట్లో చేశాడు. యా, ఐ రిమెంబర్. యువర్ డాడ్ వాస్ స్టేరింగ్ అట్ మీ. I'm just kidding. Your expression is hilarious. Oh my god. దేవుడా, ఎంత వల్గర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తెలుసా నీది? అప్పుడు నీకు గ్రీటింగ్ కార్డ్ ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. టేక్ ఇట్ నౌ. నో. సో స్వీట్. పాపం అప్పుడు ధైర్యం సరిపోలేదనుకుంటా ఇవ్వడానికి. అంతేలే. ఇప్పుడు ఎలా వచ్చింది అంత ధైర్యం? అప్పట్లో యాక్సెప్టెన్స్ ఫియర్ ఉండేది. ఏమనుకుంటారో, ఎలా రియాక్ట్ అవుతారో అని. ఇప్పుడు పోయింది. 2-3 years బిజినెస్ రన్ చేస్తే అవన్నీ పోతాయిపా. యూ డోంట్ రియలీ కేర్ ఆఫ్టర్ ఎ పాయింట్. మన పని మనం చేస్తాం, అవతల వాళ్ళకి నచ్చిందో లేదో అది వాళ్ళ ఇష్టం. సో యు మీన్ యూ డోంట్ కేర్? No. I mean, what I do defines me, not how others react to it. That's it. ట్రూ. అందరినీ ఎలాగో హ్యాపీ చేయలేంపా. అట్లీస్ట్ మనల్ని మనం హ్యాపీ చేసుకోవడం బెటర్ కదా. యా. సరే, ఇవన్నీ నీ బుక్ లో ఇంక్లూడ్ చేయి. Sure. బాయ్. I'll see you. See ya. సంతోష్కి నేనంటే ఇష్టమని నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తున్న వాడిని. నాకంటే 2 years చిన్నోడు. ఈజ్ అ నైస్ గాయ్, సక్సెస్ఫుల్ పర్సన్. I really don't know why I fell in love with him. Maybe breakup తర్వాత లోన్లీనెస్ వల్లేమో. శ్రీకర్. సార్. సారీ మ్యామ్, మా తమ్ముడి మాటే అంత రూడ్గా మాట్లాడాడని ఏమనుకోవద్దు. మంచోడేవాడు. వంశీ, ఐ లైక్ యూ. నీతో ఫ్రీగా మాట్లాడాలనుకుంటున్నాను. తప్పకుండా మ్యామ్, చెప్పండి. ఒక ఫ్యాక్టరీ కోసం మొత్తం నీ ఆస్తంతా వద్దనుకున్నావు. ఐ థింక్ ఇట్స్ వెరీ ఫూలిష్. ఐరనీ ఏంటంటే యువర్ బ్రదర్, అతను నీకన్నా ఫూలిష్. ఆస్తంతా ఉంచుకో, ఒక ఫ్యాక్టరీ ఇవ్వమంటే ఇవ్వనంటున్నాడు. అంతే అండి, ఇద్దరు ఎదవలే. ఒక పని చేయొచ్చు వంశీ. చెప్పండి మ్యామ్. నాకు తెలిసిన యూట్యూబ్ వ్లాగర్స్ చాలా మంది ఉన్నారు విత్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ చేయి. ఒక బ్లైండ్ బ్రదర్ని బులీ చేస్తున్న మర్సిలెస్ స్టెప్ బ్రదర్. కాన్సెప్ట్ విల్ బీ వైరల్. జనాలకి ఇలాంటివి నచ్చుతాయి. నీకు చాలా సపోర్ట్ వస్తుంది. వద్దు మ్యామ్, మళ్ళీ ఫ్యామిలీ నేమ్ పాడవుతుంది.
ఫ్యామిలీ నేమ్ కాదు, నీ తమ్ముడి పేరు పాడవడం నీకు ఇష్టం లేదు. డైరెక్ట్గా చెప్పు. అవును మ్యామ్, వాడికి ఎందుకు బ్యాడ్ నేమ్ అని. ఒక పని చేద్దాం, మనం ఇంటర్వ్యూ చేయొద్దు, కానీ చేస్తున్నామని సంతోష్కి చెప్పు. ఓకే మ్యామ్. ట్రస్ట్ మీ, రియాక్ట్ అవుతాడు. ఓకే మ్యామ్, చెప్తాను. గుడ్, కీప్ మీ పోస్టెడ్. పా. హాయ్. హాయ్. దా. హౌ వాస్ యువర్ డే? రోల్ చేసావా? ఎస్ జంకీ. థ్యాంక్స్. అన్నయ్యని కలిసావా ఈరోజు నువ్వు? యా. వై? ఏదో యూట్యూబర్కో టీవీ యాంకర్కో ఇంటర్వ్యూ ఇస్తున్నాడంట, పరువు తీయడానికి. సర్లే, మీ ఇద్దరు ఎలాగో ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉంటారు. ఫర్గెట్ అబౌట్ ఇట్. లెట్స్ స్మోక్ ఎ జాయింట్. యా, గివ్ మీ, ఐ లైట్ ఇట్ అప్. చాలా బాగుంటావు పా నువ్వు. యూ హ్యావ్ రియలీ నైస్ ఫీచర్స్. థ్యాంక్స్. యూ హ్యావ్ గుడ్ ఫీచర్స్ టూ. నేను చెప్పాను చెప్పప్పా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నో సీరియస్లీ, యూ లుక్ గుడ్. మరి ముందు చెప్పలేదు? అంటే ముందెప్పుడు ఐ నెవర్ లైక్ సో. డోంట్ ఎక్స్ప్లెయిన్, ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఎవాల్వ్ అయ్యావు. చిన్నప్పుడు ఇలా కుక్క పిల్లలా తిరిగేవాడు. ఎప్పుడు యాంగ్జైటీ, ఫేస్ అంతా స్వెట్. యా, స్ట్రెస్. ఇప్పుడు రెచ్చిపోతున్నావు, ఫ్లర్ట్ చేస్తున్నావు. ఫ్లర్ట్? శ్రీ 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 పరమ పూజ్య పాగారితో టైం స్పెండ్ చేశాక ఇన్నర్ పీస్ దొరికింది అంతే. అది నా వల్ల కాదు, అంత గాంజాయమ్మ తల్లి మహిమ. యా. పా, ఆర్డర్ ఏవిన్. నేను గెలిస్తే నువ్వు నా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. నువ్వు గెలిస్తే లేదు, నువ్వు గెలవలే. కమ్. ఈవెన్ అడుగు. ఇప్పటిదాకా ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? అండ్ ఎవరిని ఎక్కువ ప్రేమించావు? ఎందుకు? So first of all, that's 3 questions. But I'll still answer it because అన్నిటికీ ఆన్సర్ ఒకటే. ఓకే. Okay? I've only loved one person in my life and I've only kissed that one person in my life. Okay. And I'll never stop loving him. సో ఇంకా చాలా ఫీలింగ్స్ మిగిలిపోయినట్టున్నాయి నీకు. చెప్పా కదా, I'll always be in love with him. నీకు ఇప్పటిదాకా ఒక్కళ్ళే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే నమ్మాలి నేను, రైట్? చూడు, అబద్ధం చెప్పేదానిలా కనపడుతున్నానా? నో, లక్కీ ఫెలో. ఇప్పుడు బ్యాడ్ ట్రిప్ ఇవ్వకు. ఓకే. అరే, ఎక్కడ దొరికారా నువ్వు నాకు? మీ అన్న తమ్ముళ్ళిద్దరికి బేబీ సిట్టింగ్ చేసుకోవడమే సరిపోతుంది నాకు. బేబీ సిట్టింగ్? హలో, చెయ్యి.
అతి చేయకు. అతి చేయను, అద్భుతం చేస్తా. ఆహా. ఒక అద్భుతమైన విషయం చేసి చూపించి చెప్పి నీకు నా ఫ్రెండ్షిప్ వర్త్ ప్రూవ్ చేసుకుంటా. నీకు అది అద్భుతం అనిపిస్తే నాకు వరం ఇవ్వాలి. ఓకే ప్రామిస్? ప్రామిస్. చిన్న చిన్న విషయాలకి స్ట్రెస్ అవుతున్న నాకు సంతోష్ స్టార్స్ గురించి, మూన్ గురించి, విండ్ మిల్స్ గురించి మాట్లాడి హ్యాపీనెస్ ఇచ్చేవాడు. అద్భుతం కదా. ఇప్పుడు నేను వరం అడగచ్చా? హా. అడుగు. గివ్ మీ ఎ కిస్. ఫక్ ఆఫ్. ఓకే లెట్ మీ గివ్ యు ఎ కిస్ దెన్. అరే ప్లీజ్ ఓన్లీ ఆన్ ద ఫోర్ హెడ్ పా. యూ ప్రామిస్డ్. నాకు బీటీ అవుతోంది ఇప్పుడు. నేను ఎక్కువ టైం సంతోష్తో స్పెండ్ చేసేదాన్ని, వంశీని చాలా తక్కువ కలిసేదాన్ని. మనం లవ్లో ఉన్నప్పుడు రియలైజ్ అవ్వం ఎంతమందిని హర్ట్ చేస్తున్నాము. లవ్ మేక్స్ అస్ సెల్ఫిష్. వంశీకి సంతోష్ గురించి తర్వాత చెప్దాం అనుకున్నాను, ముందే చెప్పుంటే బాగుండేది. హాయ్ సంతోష్, రేపు నేను వంశీ ఆఫీస్కి వస్తున్నాము, ఓకేనా? సో కొంచెం జాగ్రత్త. హే డోంట్ వరీ. సంతోష్, జోక్ కాదు, సీరియస్గా చెప్తున్నా. నేను టైం చూసి నేనే చెప్తా వంశీకి. షూర్. అప్పటి వరకు జస్ట్ జాగ్రత్తగా ఉండు. ఇట్స్ ఓకే రా, చిల్. నేను చూసుకుంటా కదా, నువ్వు వరీ ఒక. సరే, సీ యూ. సీ యూ. బాయ్. బాయ్. రానా? ఇక్కడ కూర్చో. I'm having a bad day, Anna. I'm having bad life రా. నాకు డిస్కస్ చేసే టైం లేదన్నా. నా మాటి నా ఇంటర్వ్యూ ప్లాన్ డ్రాప్ చేసుకో. కుదరదు. అన్నా, వై యూ బిహేవింగ్ లైక్ దిస్?
థింక్ అబౌట్ అవర్ డాడ్, అవర్ రెప్యుటేషన్. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఎట్ స్టేక్. అరే అంత ఇంగ్లీష్ వద్దులే సంతోష్, చిల్. వంశీయే కాదు, నువ్వు కూడా ఎమోషనల్ అయినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు. అయినా నేను ఇంటర్వ్యూ చేసేసాను రా. 1 వీక్లో యూట్యూబ్లో ఉంటుంది. అన్నా నా మాటి నాన్న, మనకి ఎన్ని గొడవలన్నా నీ రోడ్డును పడతావా అన్న? అర్థం చేసుకో పా, నువ్వైనా చెప్పాలి కదరా. నేను ఆలోచించి ఫోన్ చేస్తాను. చాక్లెట్ పెట్టా, తీసుకో పా. సారీ పా. శ్రీకర్, వంశీ నేను చెప్పే, వద్దు పా. ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వంశీ. సరే నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళిపోతాలే. వద్దు ప్లీజ్ వంశీ, నేను చెప్దాం వద్దు. వంశీ నేను చెప్పేది ఒకసారి విను ఇప్పుడు వద్దని please. చెప్పా కదా పా, రేపు మాట్లాడదాం.